రాబోయే రోజుల్లో కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మంత్రి సీతక్క చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందని చెప్పారు. మంత్రి పదవి స్వీకరించిన తర్వాత మొదటిసారి ములుగు జిల్లాకు వెళ్లిన సీతక్కకు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతాన్ని పలికాయి. ముందుగా గట్టమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీతక్క అనంతరం రోడ్డు మార్గాన ర్యాలీగా మేడారానికి వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటలకు మేడారం మహాజాతర ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతున్నారు సీతక్క. ఇప్పటికే జాతర నిర్వహణకు 75 కోట్ల నిధులను మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మేడారం జాతరకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేటి నుంచి మేడారానికి ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులు కూడా నడుపుతున్నారు. హన్మకొండ నుంచి మేడారంకు ప్రత్యేక బస్సులు వెళ్తున్నాయి. నా మీద జరిగిన కుట్రలు మీకు తెలుసు, దుర్మార్గపు దుష్ప్రచారాలు మీకు తెలుసు. అవి అన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ మరి గతంలో ఎన్నడూ రానటువంటి మెజార్టీని నాకు ఈ గడ్డ మీద ములుగు మీద ఒక ఆడబిడ్డగా ఇచ్చినందుకు మీ యొక్క రుణం తీర్చుకోవడానికే అమ్మ సోనియమ్మ, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, మా సోదరుడు సీఎం రేవంత్ రెడ్డి గారు, మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరూ కూడా నాకు ఒక మంచి శాఖను కూడా ఇవ్వడం జరిగింది. గ్రామాల అభివృద్ధికి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ అవకాశాన్ని మన నియోజకవర్గంతో పాటు మన నియోజకవర్గం లాగానే వెనుకబడి మరి ఈ రాష్ట్రంలో అనేక నియోజకవర్గాలను కూడా వెనుకేసినటువంటి చరిత్ర ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంది. కేవలం నియోజకవర్గాల అభివృద్ధి అంటే సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ అనేటువంటి నమూనాలో చూపించారు తప్ప ఏ ప్రాంతాలకు వాళ్ళ యొక్క 3 నియోజకవర్గాలతో సమానంగా నిధులు ఇవ్వలే. కాబట్టే ఇంకా రాష్ట్రంలో అంతరాలు ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయేది మన యొక్క కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. అదే విధంగా రాష్ట్రంలో కూడా మరి ఒక విజన్ ఉన్న నాయకుడిగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తూ అద్భుతంగా ముందుకు తీసుకెళ్లడం కోసం మీ అందరి యొక్క సలహాలు, సూచనలు, సహాయ సహకారాలు అవసరం ఉన్నాయని తెలియజేస్తూ ఏదున్నా కూడా ఈ నియోజకవర్గంలో ఏ అవసరం ఉన్నా ఖచ్చితంగా తీసుకొస్తాం.